100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. హలో గైస్, నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు ఒక కాంట్రవర్సీ స్టార్ స్టూడియోలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీ స్టార్ కాదు మేడం, హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి. హంటింగ్ స్టార్ అని మీరు పెట్టుకుంటే అయిపోదు, ఆడియన్స్ కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. శ్రీకాంత్ గారు, చిట్టిబాబు గారు, మీతో ఆయనకి అంత పర్సనల్ గ్రడ్జ్, ప్రొఫెషనల్ గ్రడ్జ్ అదే అండి, చేదస్తం ఉంటది పెద్దవాళ్ళకి. ఈ టైంలో ఆ తిరుపతి కేదార్నాథ్ పోయి చెట్ల కింద కూర్చోవాలా? ఎందుకు ఈ పంచాయతీలన్నీ? మీకున్న ఈ నోటి దూల, మీకున్న ఈ ఆవేశం, దీని వల్లే మీరు కరాటి కళ్యాణి గారితో తన్నులు తిన్నారా? అసలు మీరు ఆర్జీవి గారితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం నేను ఒక వీడియోలో కూడా చూసాను. ఒక మంచి మాట చెప్పనా, ఆయన నాకన్నా గొప్పడైతే కాదు. శ్రీకాంత్ గారు, స్ట్రైట్ గా 2-3 క్వశ్చన్లు అడిగారు. ఇప్పుడు మీది మంచి సినిమా, మంచి అన్న టైటిల్ ఎవరు ఇచ్చారు? సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? సెన్సార్ వాళ్ళు అయిపోయింది. సినిమా ఎట్లా అవుతుంది? ఏ సర్టిఫికేట్? అక్కడ దాకా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? బ్లాక్ బాస్టర్ బొమ్మ, అది మంచి సినిమా కదా? అడల్ట్ కంటెంట్ లేదు కదా? వైలెన్స్ ఉందని దానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు? ఏ సర్టిఫికేట్? వైలెన్స్ వేరు, అడల్ట్ కంటెంట్ వేరు. మీరు అర్థం చేసుకోవాల్సిన గీత అక్కడ ఉంది ఒకటి. హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు ఒక కాంట్రవర్సీ స్టార్ స్టూడియోలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. కాంట్రవర్సీ స్టార్ కాదు మేడం, హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి. నేను కాంట్రవర్సీ అనే చెప్తాను. అంటే ఆయన ఇంట్రడక్షన్ చెప్పే లోపే కూడా ఆయన అది ఓర్చుకోలేని ఆత్రం. ఎందుకు అంటే కాంట్రవర్సీ అంటే ఏంటి? నా పని నేను కష్టపడుతుంటే నన్ను గెలికి నన్ను కాంట్రవర్సీ చేసి మళ్ళీ నన్ను కాంట్రవర్సీ స్టార్ అంటే ఎట్లా? నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నాను, 10 మందికి దారి చూపించాలి, నేను కష్టపడి ఎదగాలనుకుంటున్నాను. మీరు అప్లై ట్యాగ్ లైన్ ఇస్తే ప్రజలు అలానే పిలుస్తారు. తర్వాత కాల్ మీ హంటింగ్ స్టార్ ప్లీజ్. హంటింగ్ స్టార్ అని మీరు పెట్టుకుంటే అయిపోదు. అది నాకు 25 లక్షల మంది యూట్యూబ్ లో ఫ్యాన్స్, ఆడియన్స్ కూడా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. శ్రీకాంత్ గారు, ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ చెప్పే లోపే మీరు మధ్యలో ఇంటరాప్ట్ అయిపోయి సెకండ్ లారీ చాప్టర్ 1 చూసిన తర్వాత ప్రతి ఒక్కరు హంటర్ 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 అని 100 సార్లు మైండ్ లో ఉంటది. ఇది కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, బల్బ్ అనుకోండి, వాట్ ఎవర్. నా కష్టం ద్వారా వచ్చినటువంటి మాటలు ఇవి. పిచ్చి పిచ్చి వీడియోలన్నీ యూట్యూబ్ లో చేసి పిచ్చి పిచ్చి సభ్య సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇచ్చారు, ఇప్పుడు ఈ మూవీ నుంచి ఏం మెసేజ్ ఇస్తున్నారు అని చాలా మంది కమెంట్స్ పెడుతున్నారు. అటువంటి కమెంట్స్ కి, ట్రోల్స్ కి మీరేం సమాధానం చెప్తారు? నా మాట తీరు కొంచెం కటువుగా ఉంటుంది. ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అండ్ మూవీ ప్రమోషన్ జరుగుతుంది కాబట్టి, అంటే పిలిచారు, గొడవలు జరుగుతున్నాయి కాబట్టి పిలిచారు కాబట్టి వచ్చాను నేను. మెసేజ్ ఎవడు ఇయ్యడు మేడం సొసైటీలో. మెసేజ్ అనేది ఎవడు ఇయ్యడు. సినిమా అనేది ఉల్లాసం, ఉత్సాహం కోసం చూస్తారు. సినిమా అంటే ఏంటి? ఉల్లాసం, ఉత్సాహం. పూర్వము 90, 1900, 1800 ఆ సమయంలో ఏముండేదంటే ప్రజలకు మాటలు వచ్చేటి కాదు, చదువుకునే వాళ్ళు కాదు. ఎవరైతే ఊర్లో వాక్చాతుర్యం ఎక్కువ ఉందో వాళ్ళే కింగులు, వాళ్ళే రాజకీయ నాయకులు, వాళ్ళే ముందుగా బాగా డెవలప్ అయ్యి వెళ్ళేవాళ్ళు. ఆ కాలంలో ప్రజలను డెవలప్ చేయడం కోసం, స్వాతంత్ర ఉద్యమం కోసం కళల ద్వారా మెసేజ్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మెసేజ్లు ఏం లేదు మేడం. రాకెట్ సైన్స్ వచ్చింది, ప్రతి ఒక్కరికి ఫోన్స్ వచ్చినాయి, ఇండివిజువల్ మొరాలిటీ వచ్చింది, ఇతర దేశాల ఫ్లైట్లో వెళ్తున్నాం వస్తున్నాం, అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మెసేజ్లు ఎవ్వడికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇచ్చినా తీసుకునేవాడు వెళ్ళాడు. వీడియోలు ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేశాను, కష్టపడి ఒక దారిలో, ఆ దారిలో యూట్యూబ్ ద్వారా వచ్చి ఇప్పుడు సినిమా చేశాను. అంటే కష్టపడి పైకి రావాలి, కష్టపడి ప్రజల్లోకి వెళ్ళాలి అంటే చాలా వేస్ ఉన్నాయి. బట్ దాంట్లో చేయకూడని వీడియోస్ కొన్ని ఉన్నాయి, పిచ్చి పిచ్చి కమెంట్స్, పిచ్చి పిచ్చి వీడియోస్. నా వీడియో ఒకటి ఓపెన్ చేయండి, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. 400-500 వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. ఏదైనా ఓపెన్ చేయండి, అవుట్ ఆఫ్ 100 ఒక 5 to 6 కమెంట్స్ ఉంటాయి. అవి నాకే కాదు, పెద్ద పెద్ద హీరోలకి, మంచి మంచి పొలిటీషియన్స్కి, వాళ్ళ ప్రొఫైల్ చాలా నీట్గా మరకలేని వాళ్ళకి కూడా ఆ కమెంట్స్ ఉంటాయి. వెధవలు కమెంట్ చేస్తూనే ఉంటారు మేడం. కష్టపడేవాడిని తొక్కాలి, కిందికి లాగాలని చేస్తున్నారు. అండ్ నా మూవీని ఆపాలని, నా సినిమా చూడకముందే బూత్ సినిమాని చిత్రీకరించారు 2 పెద్ద మనుషులు ఇండస్ట్రీలో. వాళ్ళు నాకు 2 years బ్యాక్ ఛాలెంజ్ చేశారు, నీవు సినిమా ఎట్లా తీస్తావో చూద్దామని. జస్ట్ విత్ ఇన్ నో టైమ్ 16 monthsలోనే పాన్ ఇండియా, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలీ లారీ చాప్టర్ 1 తీశాను. August 2 రిలీజు. మామూలుగా ఉండదు. అంటే సినిమాలో ఉన్న పెద్దలే మిమ్మల్ని తొక్కేసేంత సీన్ మీకుందా? వాళ్ళు పెద్దలు కాదు, అదే ఇది చిన్న పెద్ద వయసులో పెద్దవాళ్ళు ఇద్దరు, ఒక ఆడ ఒక మగ. బట్ ఏంటంటే వాట్ వీ కెన్ సే, వాళ్ళు పెద్దలని ఫీల్ అవుతున్నారు కాబట్టి వయసులో పెద్దవాళ్ళు కాబట్టి పెద్దోళ్ళు. ఆయన మళ్ళీ వాళ్ళు ఉన్నట్టు నన్ను చిన్నపిల్లోడు అంటారు. నేను చిన్నపిల్లోడు ఏంటి? 25 ఏళ్ళు వయసు వచ్చింది, మంచి చెడు తెలుసు. 18, 16 ఉంటే చిన్నపిల్లోడు. నేను చిన్నపిల్లోడు ఏంటి? చిన్నోడి, నువ్వు గమ్ముగుండు, నీకేం తెలుసు అంటాడు మన స్టూడియోలో. బుచ్చిబాబు, ఆయన పేరేం పేరు? చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారి విషయానికి వస్తే, అంటే మీరు ఏదో ఇప్పుడు మూవీ తీశారు, దీనికి ప్రమోషన్స్ చేయాలి, గట్టిగా మీరు కాంట్రవర్సీ చేస్తే తప్ప మీరు ప్రజల్లో కనిపించరు కాబట్టి వాంటెడ్లీ మీరు సీన్ చేస్తున్నారు. మేడం, మేమిద్దరం, స్వప్న మేడం గారు నేను కూర్చొని మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరిండి అతను.
అండ్ ఈ ఎట్ట సినిమా తీస్తాడని నన్ను ఛాలెంజ్ చేసిండు ఆ విషయంలో. అండ్ నన్ను తిట్టాడు, మా న్యూస్ ఛానల్లో ఎదురుగా కూర్చొని నన్ను తిట్టాడు. బీయింగ్ ఏ మేల్, నేను మేలు, నాకు సపోర్ట్ చేయాలనా లేకపోతే ఆవిడకి సపోర్ట్ చేయాలనా? చిట్టిబాబు గారు మిమ్మల్ని అంత పర్టికులర్ గా ఇది చేసి మిమ్మల్ని డిఫేమ్ చేయడానికి మీరు ఒక పెద్ద సూపర్ తోప్ హీరో కాదు, సూపర్ తోప్ ప్రొడ్యూసర్ కాదు. సోషల్ స్టార్ నేను ప్రెజెంట్ యూట్యూబ్ లో. మీతో ఆయనకి అంత పర్సనల్ గ్రడ్జ్ ఏ ఉంటది? ఎవడు తొక్కుతాడో నేను చూస్తా. అదే అండి, మీతో ఆయనకి అంత పర్సనల్ గ్రడ్జ్, ప్రొఫెషనల్ గ్రడ్జ్ ఏ అదే అండి, చేదస్తం ఉంటది పెద్దవాళ్ళకి. ఈ టైంలో ఆ తిరుపతి కేదార్నాథ్ పోయి చెట్ల కింద కూర్చోవాలా? ఎందుకు ఈ పంచాయతీలన్నీ ఈ వయసులో అవసరం ఆయనకి? ఆయన ఏం చేసినా ఇంతవరకు తెలియదు. నేను ప్రొడ్యూసరు, నేను అది, నేను ఇది అంటాడు. నేను సినిమా తీసా, పాన్ ఇండియా ఒక్కనే తీసా. ఆయన తీసిండా? ఏదేదో చెప్తాడు. గూగుల్లో కొడితే ఏదో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వచ్చా తప్ప ఆయన ఏం రాదు. అంటే మల్టీ లాంగ్వేజెస్ లో ఒక మూవీ రిలీజ్ చేస్తే పాన్ ఇండియా స్టోరీ ఆల్సో మ్యాచెస్ టు దట్ టైటిల్. లారీ చాప్టర్ 1. లారీ అనేది లాటిన్ అమెరికాలో లారీ, జపాన్లో లారీ, సౌత్ ఇండియాలో లారీ, బెంగళూరులో లారీ, ఢిల్లీలో లారీ, ప్రతి చోట లారీనే. అండ్ స్టోరీ మ్యాచెస్ టు దట్. దట్స్ వై వీ వెంట్ పాన్ ఇండియా. అండ్ విజువల్స్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ వీ మెయింటైన్ ప్రాపర్లీ. అండ్ ఇట్ వర్త్ ద ట్యాగ్ లైన్. అంటే అన్ని లాంగ్వేజెస్ కి సూట్ అయ్యే ఒక టైటిల్ లారీ అని పెట్టేసి ఇది పాన్ ఇండియా అంటే దేశ భద్రత సంబంధించిన కథ, కుటుంబ కథా చిత్రం. ఎమోషన్ ఉంటది, సెంటిమెంట్ ఉంటది, లవ్ ఉంటది, రొమాన్స్ ఉంటది, కామెడీ ఉంటది, యాక్షన్ ఉంటది. నా సినిమాలో 4 డైలాగులు చెప్పనా? నీ బాల్స్ పగలకపోతే నా బాల్స్ మీద ఒట్టురా అంటాడు హీరో. అది మేల్ వాళ్ళకి సంబంధించిన డైలాగ్. ఇంకొక డైలాగ్ చెప్తా. నా బండికి నేషనల్ పర్మిట్ రా, ఆంధ్ర, కర్ణాటక, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేది ఉండదు, ఎక్కి తొక్కి పడేయడమే. అలాంటి డైలాగ్ ఉంటాయి దాంట్లో. మాస్ డైలాగ్స్. మాటలొద్దు, మొదలెడదాం రా, బండిలో బాగున్నారా, టచ్ చేయాలంటే బామ్మర్ దే ఉండాలి. ఇట్లా మంచి డైలాగులు, బాగా ఉల్లాసం, ఉత్సాహంతో కూడిన కుటుంబ కథా చిత్రం. అండ్ చాలా ప్రాపర్ లవ్ స్టోరీ, ఎమోషను, సెంటిమెంటు, దేశ భద్రత సంబంధించి అన్ని పెట్టి నేను తీస్తే సినిమా చూడకుండానే నా ఛానల్లో ఒక సాంగ్ రిలీజ్ అయింది, ఐటమ్ సాంగ్, 5 లాంగ్వేజ్ల్లో, శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో. కట్ చేస్తే దాన్ని సినిమా చూడకుండా, పాట వినకుండానే బూతు సాంగ్ అని ఆయన సర్టిఫికెట్ ఇచ్చి నన్ను సర్టిఫై చేస్తున్నాడు, అందరికి రెఫర్ చేస్తున్నాడు బ్యాడ్గా. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? కృష్ణానగర్లో నేను యాక్టర్ వల్లనే హైదరాబాద్ వచ్చాను. చాలా మందిని అవకాశాలు అడిగాను, ఎవ్వరు ఇవ్వలేదు. నాకు నేను క్రియేట్ చేసుకోవాలి, ఇది కమర్షియల్ ఫీల్డ్, మనకు డబ్బులు పెట్టాలంటే మనం ఫేమ్ అవ్వాలని నాకు అర్థమైంది. అప్పుడు నేనేం చేశా, ఒక వీడియోలు చేస్తే ఏదైనా ఫేమ్ అవుతామని యాంకరింగ్ ప్రతి డిపార్ట్మెంట్ తిరిగా. అదే చిన్న ఆఫీసులో ఎవరు నాకు యాంకరింగ్ జాబ్ ఇవ్వాల, పరిచయాలు లేవు కాబట్టి. తర్వాత యూట్యూబ్లో ఏం నడుస్తున్నాయని ఆలోచిస్తే షార్ట్ ఫిల్మ్స్ ట్రెండ్ నడుస్తుంది. 2 షార్ట్ ఫిల్మ్ తీసాను నా పాకెట్ మనీ పెట్టుకొని, వ్యూస్ రాలా. అప్పుడు బిత్రి సత్తి గారు వీళ్ళంతా ఫేమస్, కామెడీ వీడియోస్, మూకీ వీడియోస్, ఈ చార్లీ చాప్లిన్, మిస్టర్ బీన్, ఇలా వాళ్ళలాగా ఫేమ్ అవుదాం, కనీసం వాళ్ళలాగా చేద్దామని చేస్తే నా టైర్కు నాకు సెట్ కాల. సో ఏదో ఒకటి చేయాలని ఏం నడుస్తుందో ఆలోచిస్తే ట్రెండ్ ప్రాంక్స్ నడుస్తున్నాయి. తెలియకుండా అలా చేసా ఒక 3 నెలలు. అవి కూడా స్క్రిప్టెడ్ వీడియోస్ నేను చేసింది, నేను హైర్ చేసుకొని. అయితే వాటిల్లో ఫాలోవర్స్ వచ్చారు, డబ్బు వచ్చింది. నేను యాక్టర్ వల్ల డైరెక్ట్ కుదరకపోతే ఇట్లా వచ్చా దారి తిరుక్కొని. నన్ను ఎందుకు మీరు తొక్కేయాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరు? మీకు ఏం కావాలి నాకు తెలియకడుతా, మేమేం పాపం చేశా? ఎవరు తొక్కేయాలనుకుంటున్నారు? తొక్కేయాలనుకుంటే ఇప్పుడు మీ మూవీ ప్రమోషన్ కింగ్ అని పిలిపించి ఏడిపిస్తున్నారు కదా. అంటే మీకున్న కింగ్ లాగా రెడ్ సీట్ వేశారు. మీకున్న నోటి దూల వల్ల. నాకు నోటి దూల కాదు, ఆవేశం, నా కష్టం, నా బాధ తన్నుకొస్తుంది. నన్ను గుర్తించండి, నా బాధ. నా సినిమా ఆగస్ట్ 2 వస్తుంది, నన్ను గుర్తించండి. మిమ్మల్ని గుర్తిస్తాం. ఫస్ట్ అడిగే క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలి. అంటే మీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నా హడావిడి చేస్తున్నారు, అంటే మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వరు, మొత్తం అందరినీ డామినేట్ చేసి పడేస్తారు సెట్ లో. అంటే మీకున్న ఈ నోటి దూల, మీకున్న ఈ ఆవేశం, వాట్ ఎవర్, దీని వల్లే మీరు కరాటే కళ్యాణి గారితో తన్నులు తిన్నారా? ఒక వీడియో ఉంటుంది యూట్యూబ్లో, ఓపెన్ చేసి చూడండి, తన్నులు తిన్నామా తన్నామా అనేది కనపడుతుంది. మీరే ఆవిడని కొట్టారా? అదే వీడియో చూడండి, యూ కెన్ ప్లే ఇట్ హియర్ ఇఫ్ యూ వాంట్. అంటే మీకు ఒక ఫీమేల్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే సెన్స్ లేనప్పుడు ఎలా మాట్లాడాలో తెలియని, ఆడవాళ్ళంటే భూమి మీద అత్యంత గౌరవం ఉన్న వ్యక్తుల్లో మొదటి వాడిని నేను. అందుకే ఒక ఆడపిల్ల మీరు చేయి చేసుకున్నారు. ఆవిడ ఫస్ట్ 2 సార్లు నన్ను చేయి చేసుకున్నది, 3 మనుషులు తీసుకొని వచ్చి వాళ్ళిద్దరితో 2 సార్లు చేయి చేయించుకున్నది. తర్వాత నేను చేయి ఎత్తి కొట్టాను. అది కూడా దేనికి, వాట్ వీ కెన్ సే, ఏదో ఒక తెలుగు పదం ఉంది, లాయర్లు ఎక్కువ వాడుతుంటారు, సంరక్షణ కోసమా ఏదో అవార్డు, అందుకు కొట్టాను తప్ప అది కూడా కొట్టలా. మేల్ సంరక్షణ కోసం, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం కొట్టారా? సంరక్షణ, రైట్ వర్డ్. యా, మీరు చాలా టాలెంటెడ్ మేడం. అసలు ఇలాంటి డైలాగ్స్ నెవర్ ఎక్స్పెక్టెడ్. ఓకే, అసలు మీరు ఆర్జీవి గారితో మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకోవడం నేను ఒక వీడియోలో కూడా చూసాను. ఒక మంచి మాట చెప్పనా, ఆయన నాకన్నా గొప్పడైతే కాదు, ఆయనకన్నా నేను గొప్పనైతే కాదు. ఇండివిజువల్ గా ఎవరిది వాళ్ళకు ఉంటుంది. అండ్ నేను చిన్న పిల్లోనైతే కాదు, నాకు 25 ఏళ్ళు దాటాయి. ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళంటే, ఇప్పుడు బడ్డింగ్ జనరేషన్ ఉన్నారు కదా, వాళ్ళు గొప్ప వాళ్ళు. నేను గొప్ప కాదు, ఆయన గొప్ప కాదు. ఎందుకంటే ప్రీ అక్వైర్డ్ నాలెడ్జ్ అంతా నేర్చుకుని వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు.
వయసు అయిపోయే వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, కాకపోతే మంచి చెడు ఏదన్నా దృక్కోణం చూపించే వాళ్ళు కానీ. మీరు 25 years అని చెప్పుకుంటే మీరు గొప్ప వాళ్ళు అయిపోతారు. ఆర్జీవి గారిలో ఇప్పుడు ఆయనకి వయసు అయితే గొప్ప వాళ్ళు కాదు అని అడుగుతున్నా. గొప్ప వాళ్ళు ఎట్లా అవుతారు? అంటే వాళ్ళకి సీనియారిటీ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జయప్రకాష్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్పారు ఒక 4-5-10 years బ్యాక్. ఇప్పుడు పుట్టే పిల్లలు గొప్ప వాళ్ళు బికాస్ ఎందుకంటే పూర్వం చార్లెస్ డార్విన్ ఒక మాట చెప్పాడు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని. అట్లా ఒకరు ఎదుగుతూ నాలెడ్జ్ ని షేర్ చేస్తూ వచ్చారు. ఈ నాలెడ్జ్ అంతా అక్వైర్ చేసేది ఇప్పుడు వచ్చే పిల్లలు. దే హ్యావ్ మోర్ నాలెడ్జ్, మోర్ పవర్, మోర్ క్రియేటివ్ ఎబిలిటీ, ప్రతిదీ కూడా. కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు, నేను గొప్ప నువ్వు గొప్ప అనేది డిస్కషన్. ఇట్స్ లాంగ్ డిబేటబుల్. సో ఇంకొక 10 years 15 years తర్వాత మీరు 35 అవుతారో 45+ అవుతారో అప్పుడు మిమ్మల్ని వేస్ట్ అంటే మీరు కూడా యాక్సెప్ట్ చేస్తారు? వేస్ట్ అనాల్సిన అవసరం నేను ఇండివిజువల్ అంటున్నా. ఆయన కూడా నేను వేస్ట్ అని లేదే, గొప్ప వాళ్ళు ఇండివిజువల్ అంతే. ఎవరు గొప్ప అనొద్దండి, కంపేర్ చేయండి. అసలు కంపేర్ కూడా చేసుకోవాలా? నా సినిమా గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడాను. సో ఇప్పుడు August 2 లారీ చాప్టర్ 1 రిలీజ్. అంటే ఇప్పుడు ఒక మూవీ తీశారు, August 2 కి రిలీజ్ అయిపోతుంది, పాన్ ఇండియా స్టార్ అయిపోతాను అని కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా మేడం? అసలు స్టార్ అండ్ ఐఎమ్ లైక్ ఏ జీరో మేడం. చాలా హంబుల్ పర్సన్ నేను. ఎంత హ్యూమిలిటీ అంటే సౌమ్యుని నేను. చాలా నిజం చెప్తున్నా. ప్రతి విషయంలో కూడా చిన్న పక్కన ఉన్న మనిషికి కూడా గౌరవం ఇచ్చి మాట్లాడతా. అంత సౌమ్యుని నేను, ఆనెస్ట్ గా. చాలా అని మీరు ఫీల్ అవుతారా? చాలా హ్యూమానిటీ అండ్ మోరల్ అండ్ హ్యూమిలిటీ ఉన్న పర్సన్ నేను. బట్ నన్నే తక్కువ ఎంచేసి నాకే ఆపోజిట్ మాట్లాడితే ఎలా ఉంటది? నన్ను నేను ప్రొటెక్షన్ చేసుకోవడం కోసం నేను నోరు తెరవాలి, మాట్లాడాలి. అలా మాట్లాడుతున్నా తప్ప నథింగ్ రాంగ్. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నన్ను గత వారం నుంచి ప్రతి మీడియాకి పిలిపించి తక్కువ అంచనా వేస్తూ, హ్యూమిలియేట్ చేస్తూ, బాధ పెడుతూ, గుచ్చి నువ్వు హీరో ఏంటి, యూట్యూబర్వు, అమ్మాయిలతో వీడియోలు చేస్తే వాట్ ద హెల్ ఈస్ దిస్ ఆల్? డైరెక్టర్ రావాలా? నా దగ్గర ప్రొడ్యూసర్ లేరు. మా నాన్న ప్రొడ్యూసర్ కాదు, మా నాన్న డైరెక్టర్ కాదు, ఇండస్ట్రీలో లేడు. ఏడో పల్లెటూరు నుంచి 2 జతలు బట్టలు పాది చిరిగిపోయిన బ్యాగ్ లో పెట్టుకుని వచ్చిన. యూట్యూబ్ వీడియోలు స్టార్ట్ చేసినా ఉన్న డబ్బులు కూడా పెట్టుకున్నా రూపాయి. దాని ద్వారా ఇప్పుడు ఒక 20 మంది కొత్త ఆర్టిస్టులు, ఒక 200 నుంచి 300 మంది జూనియర్ ఆర్టిస్టులు పెట్టి సినిమా తీసా. దాన్ని ఇప్పుడు నేను తొక్కేస్తా, నా డిస్ట్రిబ్యూటర్ లాగేసుకుంటా, నీ సినిమా ఆడనివ్వను, నీది బూత్ సినిమా అని ప్రొజెక్ట్ చేస్తూ రాంగ్ బ్యాడ్ ఇంప్రెషన్ ఇస్తే నేను గమ్ము ఉండాలి. చెప్పండి సార్, మీరు చెప్పింది ఓకే సార్ అలా. నేను అమ్మ తిననీదు అడుక్కు తిన్నీదని ఒక డైలాగ్ సామెత ఉంది తెలుగులో. సో అలా ఉంది పరిస్థితి. వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. మీరు మంచి వాళ్ళు, నన్ను పిలిచి గౌరవంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అంటే మీరు గౌరవంగా మాట్లాడుతున్నారంటూనే ఎవరికి ఇచ్చే పంచులు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని తొక్కేయాలి, మీ సినిమా తొక్కేయాలి, మిమ్మల్ని పైకి రానివ్వకూడదని మీడియా ఛానల్స్ దేనికి ఉండదు. సో ఓకేనా? సో మీ ప్రమోషన్స్ కావాలని అడిగారు కాబట్టి ప్రతి ఛానల్లో మిమ్మల్ని పిలిచి ప్రమోషన్స్ చేస్తున్నారు. అంటే కాంట్రవర్సీగా మీరు మాట్లాడుతున్నారు మీన్స్ మీరు ఫేమ్ అవుతారు, మీ మూవీకి కొంచెం బజ్ వస్తుంది అని చెప్పి ఇదంతా వాంటెడ్ గా క్రియేట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు ఎవరు తొక్కేస్తున్నారు? ఒక సరదాగా ఒక 2-3 నేమ్స్ చెప్పకూడదు. పబ్లిక్ లో వాళ్ళకి ప్రొఫైల్ ఉంటుంది, మళ్ళీ దాని కేసు వచ్చే 10 ఏళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి. అవసరమా? ఏదైనా ఉంటే పర్సనల్ గా చూసుకుంటాం నేను వాళ్ళు. అంటే మీరు ఏది చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్మాలి. నిజం మేడం, కనబడుతుంది కదా. మొన్న ఆయన చిట్టిబాబు గారు వచ్చారు, లైవ్ లో తిట్టారు నన్ను. మీ మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చిట్టిబాబు గారు ఎందుకు వచ్చారు? వాళ్ళని అడగండి, ఆ స్టూడియో వాళ్ళని అడగండి. వాళ్ళే వచ్చారు. మధ్యలో మేము ఇద్దరు మాట్లాడుతుంటే వచ్చి కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఎవరు ఫోన్ చేశారు చెప్పకుండా? అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ చైర్ కనిపిస్తుందా మీకు? అవును, ఎవరు వస్తున్నారు ఏంటి? ఇక్కడ చైర్ కూడా మీ నుంచి చాలా మంది బాధితులు ఉన్నారు. బేసిక్ గా ఒక 2-3 అమ్మాయిలు కూడా కాల్లో మాట్లాడారు. బాయ్ మేడం. మాట్లాడే డేర్ లేదా? మాట్లాడే డేర్ నా దగ్గర చాలా ఉంది. బట్ అబౌట్ లారీ చాప్టర్ 1 మూవీ దాని గురించి అయితే ఓకే. నాన్ సెన్స్ అయితే ఐ డోంట్ లైక్. వై? బికాస్ మై టైమ్ ఈజ్ వాల్యుబుల్. ఐ డోంట్ వాంట్ బి హియర్. ఎవరున్నారు ఇప్పుడు? ఎవరు? చిట్టిబాబు గారా? ఆర్జీవి గారా? ఎవరో ఒకరు ఉంటారు మీతో మాట్లాడాలనుకునేవారు. మీరు మైక్ తీసేసి వెళ్ళిపోతా అంటే ఇట్స్ యువర్ ప్రమోషన్, మాకేం పడదు. సరే ఒక్క నిమిషం నందు, కెన్ ఐ ఒక సెకండ్ నందు, కెన్ ఐ ఆస్క్ హిమ్ లిటిల్ బిట్ సమ్ క్వశ్చన్స్? ఎందుకంటే ఐ కాంట్ టాలరేట్. నేను చాలా సేపటి నుంచి వింటున్నాను. ఒకసారి మాట్లాడండి ఆయనతో. మీకు ప్రాబ్లం అయితే వద్దు, మీరు మాట్లాడగలను అనుకుంటే మాట్లాడండి. ఓకే, అయితే కూర్చొని మాట్లాడదాం. అసలు నేను ఆ సీట్ వేరే వాళ్ళ కోసం వేసాను. మీరు ఎంత ఓవర్ యాక్షన్ చేసి ఎంత మీరు ఇచ్చే బిల్డప్ కి ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా ఇట్లా లైక్ ఎలా అనిపిస్తుంది అంటే ఏంట్రా బాబు వీడు ఓవర్ యాక్షన్ అన్నట్టుగా. హలో అండి, హలో, ఐ నో యూ అండ్ ఓకే. నా పేరు అనుష కోమల్. నేను ఇక్కడ యాంకర్ని, బట్ నాది న్యూస్ అన్నమాట. సో నేను చాలా సేపటి నుంచి ఈ కన్వర్సేషన్ అంతా వింటున్నాను.
బేసిక్ గా ఉమెన్ అంటే చాలా రెస్పెక్ట్ రెస్పెక్ట్. ఉమెన్ ని ఆరాధించే వాళ్ళలో ఆర్జీవి కంటే ముందు ప్లేస్ లో ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారి మాటలు విన్నాక ఒక్కసారి 2 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. మీరు ఒక యూట్యూబర్ గా వచ్చారు, ఒక సినిమా తీశారు, ఓకే వితౌట్ సపోర్ట్ అంటున్నారు, ఓకే, కానీ వితౌట్ సపోర్ట్ వెనక చాలా మంది మీలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తుల సపోర్ట్ అయితే మీ వెనక ఉంది. అవును మేడం. అంతే కదా? అవును మేడం. అప్పుడు మీరు వితౌట్ సపోర్ట్ అని చెప్పుకోకూడదు కదా. చాలా మంది మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు నా వెనకున్నారంటే వాళ్ళందరూ నా మైండ్ సెట్టే ఉంది, మైండ్ సెట్టే ఉంది, కష్టం లేదు. నా వింగ్స్ కింద వచ్చి వాళ్ళు వాడారు, వాళ్ళందరికి అదేంటి పేమెంట్స్ ఇచ్చాను, వర్షం పడకుండా ఎండ పడకుండా గొడుగు పట్టాను, కానీ నేను తడిచాను. అండ్ నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయింది షూటింగ్ టైంలో. ఆ బాధలన్నీ చాలా మాట్లాడితే కనుక వాళ్ళు నేను అవకాశం ఇచ్చి వచ్చారు తప్ప వాళ్ళు నాకు వర్క్ చేశారు. ఇది ఫ్యాక్ట్. ఓకే, వితౌట్ సపోర్టింగ్ కాదు, ఒకళ్ళకి పేమెంట్ ఇచ్చి సపోర్ట్ చేయించుకోగలిగిన కెపాసిటీ ఉంది. అదే సినిమా అంటే వితౌట్ సపోర్ట్ అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా డిపార్ట్మెంట్ ఉంటాయి. రిలీజ్ వ్యవస్థ అయితేనేమి, మార్కెటింగ్ వ్యవస్థ అయితేనేమి, పబ్లిసిటీ వ్యవస్థ అయితేనేమి, లేకుంటే తీసే వ్యవస్థ అయితేనేమి, కథ రాసే వ్యవస్థ అయితేనేమి, క్రియేటివ్ విధానం వ్యవస్థ అయితేనేమి, ఉదాహరణ వీటన్నిటికీ ఇప్పుడు మనము ప్రాపర్ సపోర్ట్ అండ్ జెన్యూన్ గా పనిచేసే వర్కర్స్ కావాలి. నా సినిమాలో ఒక డైలాగ్ చెప్పను ఆడవాళ్ళ గురించి. చెప్పండి. హీరోయిన్ ప్రెగ్నెంట్ అవుతుంది, లారీ డ్రైవింగ్ పోయేసి వచ్చి పార్క్ చేసి తను వచ్చి పక్కన పడుకుంటాడు. ప్రెగ్నెంట్ ఉంటుంది ఆమె. తను నిద్ర లేచి నొప్పులతో బాధపడుతుంటే లేస్తాడు హీరో. ఏమైంది అంటే లోపల ఉన్నాడు, తప్ప కొడుతున్నాడు బేబీ అంటది హీరోయిన్. అప్పుడు అంటాడు, నిజంగా మీ ఆడవాళ్ళు చాలా గొప్ప వాళ్ళే, మేమేదో మగవాళ్ళు బయటికి వెళ్ళి ఏదో పని చేస్తున్నాం అనుకుంటాం, కానీ మా మగజాతి మొత్తం మీ ఆడజాతి కాళ్ళకు సలాం కొట్టినా తప్పులేదు, పురిటి నొప్పి భరించి బేబీని కనడం అంత ఈజీ కాదని ఒక డైలాగ్ చెప్తాడు. అంత గొప్పగా రాసుకొని చేసుకున్నాం మేము సినిమాని. ఈ గౌరవం యూట్యూబ్ లో ఉన్నప్పుడు ఎడిపోయింది అన్నదే యూట్యూబ్ లో కూడా ఉంది. ఏమైంది ఓకే, థంబ్నెయిల్స్ చూస్తే నాకైతే అమ్మాయిగా అట్లా అనిపించలే, మీకు అనిపించిందా? సరే, స్ట్రైట్ ఫార్వర్డ్, లెట్ ఇట్ గో టు మీడియా. అది ఎలా జరిగింది దాన్ని నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మాట్లాడదాం. క్రిస్ప్ గా ఎవరిని తిట్టకుండా, బ్లేమ్ చేయకుండా కావాలని అలానే చెప్తాను. నేను ఎవరిని తిట్టాను అసలు. యూట్యూబ్ లో 18+ అంటే పెద్దవాళ్ళకని అర్థం, 18+ అంటే అడల్ట్ ని మీరు ఏమంటున్నారంటే మీడియా వాళ్ళు బూతుగా చిత్రీకరించారు. అడల్ట్ అనేది అబ్జెక్టివ్ అంటే విశేషణం జనరల్ గా. సో 18+ అంటే మంచి చెడు తెలిసిన వాళ్ళు అన్ని చూసే వాళ్ళను అదే అంటారు. అండ్ యూట్యూబ్ లో నా వీడియోస్ అన్ని 18+ వాళ్ళకి వెళ్తాయి. ఈ కళల్లో ఇప్పుడు ఆ 18+ పెద్దవాళ్ళందరూ కూడా కొంతమంది టెక్ వీడియోస్ చూస్తారు, కొంతమంది కామెడీ చూస్తారు, కొంతమంది ఫన్ చూస్తారు, కొంతమంది రొమాన్స్ చూస్తారు, కొంతమంది యాక్షన్ చూస్తారు. రొమాంటిక్ వీడియో అసలు 18+ వాళ్ళే ఈయన వీడియోస్ చూస్తున్నారని గ్యారెంటీ ఏంటి? అంతకంటే చిన్న వాళ్ళు చూడొచ్చు కదా. యూట్యూబ్ పేరెంటింగ్, యూట్యూబ్ మెయిల్, ఏజ్ రిస్ట్రిక్షన్, యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వాళ్ళు వేరే మెయిల్ పెట్టుకొని చూస్తారు, పేరెంట్స్ మెయిల్ పెట్టుకొని చూస్తారు. దాని పేరెంటింగ్ నేర్చుకోవాలి. పిల్లలకి 18+ ఉన్న మెయిల్ ఇవ్వకూడదు, ఫోన్ ఇవ్వకూడదు. ఊరికి పిల్లలకి అనేది చెప్పి చేస్తారా? మీరు ఇంట్లో ఇంట్లో చెప్పి చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకే దేశం మనం ఇలా ఉన్నాం. మనం ఎదగాలి, కష్టపడాలి. మీరు అన్ని చెప్పే చేస్తారా? నేను నార్మల్ గా అడుగుతున్నా శ్రీకాంత్ గారు, అంటే మీరు ఏం చేసినా అన్ని ఇంట్లో చెప్పే చేస్తారా? నాకు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నకు దూరంగా పెరిగా, ఉదాహరణ చెప్తున్నా. సో నాకు ఊరు లేరు, నేను హాస్టల్లో పెరిగా. నా టైంలో ఫోన్ కూడా లేదు. సో నేనేదో కష్టపడి దుల్లుకుంటా పెరిగా. కష్టం మన వాళ్ళ పై స్థాయికి తీసుకెళ్తారా అనిపించి కష్టపడి బతుకుతూ ఉన్నా. ఇప్పుడు నేను కొంతమందికి జాబులు ఇచ్చా, కొంతమంది ద్వారా వెళ్తున్నా, ట్యాక్సులు కడుతున్నా, హ్యాపీగా ఉన్నా. అనేది ఏంటంటే ఫైనల్ గా మీరు కష్టపడ్డారు అని అంటున్నారు. కష్టపడి వచ్చి ఆ డబ్బులు సంపాదించుకున్నప్పుడు మరి ఎందుకు ఇలా తగలబెట్టడం అని కొంతమంది మాట్లాడుతున్నారు. అక్కడ ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి ఒక పిచ్చి మూవీ తీసుకొచ్చి శ్రీకాంత్ గారు స్ట్రైట్ గా 2-3 క్వశ్చన్లు అడిగారు. ఇప్పుడు మీది మంచి సినిమా, మంచి అన్న టైటిల్ ఎవరు ఇచ్చారు? ఆయనే. మంచి సినిమా అని అంటే ఎవరికైనా చూపించారా? పెద్దవాళ్ళకి సెన్సార్ వాళ్ళకి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? సెన్సార్ వాళ్ళ సినిమా ఎట్లా అవుతుంది? ఏ సర్టిఫికెట్? చెడ్డ సినిమా అఖండాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? బ్లాక్ బాస్టర్ బొమ్మ, అది మంచి సినిమా కదా, హిట్ చేసింది, డబ్బులు వచ్చాయి. కంటెంట్ లేదు కదా, వైలెన్స్ ఉందని దానికి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? ఏ సర్టిఫికెట్? అడల్ట్ కంటెంట్ వేరు, మీరు అర్థం చేసుకోవాల్సిన గీత అక్కడ ఉంది. ఏ సర్టిఫికెట్ దేనికి ఇస్తారో తెలుసా? దేశ భద్రతకి ఇస్తారు, దేశ భద్రతకి ఇస్తారు. ఏమున్నాయి దేశ భద్రతకు సంబంధించిన సీన్స్? లారీలో ఒక ప్రోడక్ట్ ఉంటది. ఏంటది? అయ్యే ఈ కథలు చెప్తాను. కథలు చేసి సినిమా చూడాలి, 70 రూపాయలు పెట్టి టికెట్ చూడండి. పాయింట్ 1, వైలెన్స్, బ్లడ్ కి ఎక్కుతారు. లారీ డ్రైవర్ యొక్క మాస్ మెంటాలిటీ ఉంటది. అది కమర్షియల్ గా రాసుకున్న కథ. నా హీరో ఇలా ఉంటాడు ఈ సినిమాలో. కొన్ని డైలాగులు ఉంటాయి, వాటి కోసం ఇచ్చిన ఏ సర్టిఫికెట్.
అఖండ సినిమా కూడా ఏ సర్టిఫికేట్ ఇచ్చారు, మాటకు కానీ అది ముందు దేవుడి ఒకసారి దేశభద్రత అంటే ఈయనకి ఉన్న భద్రత అసలు సినిమా అదే ఉంది దాంట్లో, లేకపోతే అదే ఉంది. సొసైటీకి పనికొచ్చే మ్యాటర్ తీసారా? సొసైటీ పనికొచ్చే లేకపోతే ఎవరన్నా సరే ఓకే, ఈ లారీ మంచిగా మూవీతో చేయడానికి అసలు తీశారా? సభ్య సమాజానికి మీరు ఈ లారీ మూవీతో ఏం మెసేజ్ ఇస్తున్నారు చెప్పండి. మెసేజ్లు ఇయ్యనని ఓపెనింగ్ చెప్పా, ఎవరు మెసేజ్లు ఇవ్వరు, ఉల్లాసం ఉత్సాహం కోసం సినిమా తీస్తారు. మీరు గనక ర్యాట్ రేస్ లో పొద్దున్నే కష్టపడి తిక్కగా ఉంటే, జీవితంలో డిప్రెషన్ ఉంటే, ఇంకొంచెం ఏమన్నా సాధించాలి అనుకుంటే, హీరో గాడి క్యారెక్టర్ సినిమాలో చాలా సాలిడ్ ఉంటది, అది చూస్తే మీకు మోటివేషన్ వస్తది, డిప్రెషన్ పరిగెడుతుంది, చాలా దమ్ము వస్తుంది. సినిమా ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు. ఒక బీర్ తాగితే ఇంత మత్తు వస్తుంది, 2 బీర్లు తాగితే ఇంత వస్తుంది, 3 బీర్లు తాగితే ఇంత వస్తుంది. నా సినిమా చూస్తే ఇంత మత్తు వస్తుంది. ఇప్పుడు మీ సినిమా చూసి ఇంతమంది ఇన్స్పైర్ అయిపోతారా? ఊపు వస్తుంది, ఎనర్జీ వస్తుంది, చాలా కెపాసిటీ ఉంది అని నేను చెప్తున్నా. మోటివేషన్ వస్తుంది, చాలా బాగా తీసాము, అన్ని రకాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక మంచి వంటకం బాగా అందంగా చేస్తే వాళ్ళకు సంతృప్తి వస్తుంది. అలా నా సినిమా చూసినా మంచి సినిమారా అని వస్తుంది, మంచి సినిమా అని వస్తుందో లేదో రిలీజ్ తర్వాత ఆడియన్స్ ప్రజలు చెప్తారు. బట్ నేను చెప్పాలి కదా, ఫస్ట్ ఐ హావ్ టు గివ్ మై ప్రొజెక్షన్, ఇదే మా నాదేం చెప్పాలి కదా. మరి తెలుగు మీ మూవీలో తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చు కదా, ఎందుకు ఎక్కడి నుంచో తెచ్చి వేరే హీరోయిన్ ని పెట్టుకున్నారు? బిగ్ థింగ్ యాక్చువల్లీ టు టాక్ అబౌట్ వై, బికాజ్ మేము గోవా కథ రాసుకొని ఇక్కడికి వచ్చి ఆడిషన్ స్టార్ట్ చేసాము. చాలా మంది హీరోయిన్స్ వచ్చారు, కొత్త వాళ్ళు, హిందీ వాళ్ళు కథ గోవాలో రాశారు. ఎందుకంటే అక్కడ ట్రావెల్ అయితే కొంచెం పూరి గారి లాగా బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, లైక్ మందు సిగరెట్ అటువంటివి. సో ట్రావెల్ అయితే ఓన్లీ నోటి దూల ఒకటే ఉంది. నోటి దూల కాదు మేడం, ఇట్స్ లైక్ సంథింగ్ మాట్లాడుతుంటాం మేడం, యాక్టివ్ గా మాట్లాడుతుంటాం. వాట్స్ రాంగ్ ఇన్ దట్? తప్పు మాట్లాడినంత వరకు ఏది మాట్లాడితే ఏమవుతుంది? ఎనర్జెటిక్ గా ఎంగేజింగ్ పీపుల్, ఎంటర్టైన్ పీపుల్. సరే మీ హీరోయిన్ గురించి చెప్పండి. చాలా మంది ఆడవాళ్ళని, ఐ మీన్ హీరోయిన్స్ ని, చాలా మంది ఆడవాళ్ళని, అదే హీరోయిన్స్ వాళ్ళు ఆడవాళ్ళే కదా, అలా పిలిపించాం. పిలిపిస్తే వచ్చారనమాట. వస్తే వాళ్ళు లైక్ వాట్ వీ కెన్ సే, ప్రతి ఒక్కరు రావడం, కాఫీ షాప్ కి రావడం, అంటే అన్ని క్యారెక్టర్స్ సెలెక్ట్ అయ్యాయి ఆడిషన్స్ లో. మా ఆఫీస్ లో హీరోయిన్ ఒకరే దొరకలేదు. సరిగ్గా అంటే బరువు బాధ్యతలు ఆ కథను బలంగా మొయ్యాలి, ఆమె భుజం మీద వేసుకునే కథను మొయ్యాలి, అటువంటి క్యారెక్టర్ కావాలి. సో మాకు దొరకలేదు. దొరకకపోతే చాలా మందిని పిలిపించాము, మాట్లాడాము. వచ్చారు కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, తెలుగు వాళ్ళే వచ్చారు. కాఫీ షాప్కి రావడం, కాఫీ తాగడం, నువ్వు కొత్తడివి, నువ్వు బచ్చాగాడివి, నువ్వు అది నీతో మేము ఫస్ట్ సినిమా చేస్తే మా కెరీర్ ఉండదు అంటే ఎందుకు వచ్చారు? నా ప్రొఫైల్ తెలుసుకునే కదా వచ్చారు. మీరు ఎవరిని సీనియర్స్ పిలిచారా? కొత్త అమ్మాయిలు మిమ్మల్ని ఎలా అంటారు? మరి అదే ఎవరన్నా యాటిట్యూడ్ ఉంది మరి, వాళ్ళ పేరు మనం చెప్పకూడదు కదా బయటికి. ఉదాహరణ వాళ్ళకి ఎందుకు బ్యాడ్ నేమ్. సపోజ్ ఇప్పుడు మేము తెలుగు వాళ్ళు పెట్టుకోలేదనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. వాళ్ళు వచ్చి నా కాఫీ తాగి నన్నే ఇలా అని మాట్లాడి వెళ్ళిపోయారు. అండ్ ఇది ఒక కమర్షియల్ సినిమా అనేది కమర్షియల్ మీడియం, బిజినెస్ మైండ్ సెట్ లో ఎవరైనా తీస్తారు. అండ్ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పండాలి. హీరో కుటుంబాన్ని భార్య పైన వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వాళ్ళకు లవ్ జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది, రొమాన్స్ జరుగుతుంది, ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ సీన్స్ అన్ని బాగా చూపించాలంటే, క్రిటికల్గా ప్రాపర్గా చెప్పాలంటే ప్రాపర్ లవ్, 2-3 కిస్ సీన్స్, రొమాన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నాయమ్మా సీన్స్లో. ఇటువంటివి 2-3 ఉన్నాయి. బలమైన కథ ఇది. ఇవన్నీ చేయాల్సి వస్తుంది అంటే తెలుగు వాళ్ళు చేయలేదు. అండ్ తను ఎంత కమిటెడ్, లాయల్ అంటే తను వర్క్కి. తనకి యాక్సిడెంట్ అయింది సినిమాలో. యాక్సిడెంట్ అయితే నా ఉన్న డబ్బులంతా సినిమాకి పెట్టా. కారు కూడా కొనుక్కోవాలా. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది హాస్పిటల్. ఆటోలో టెంపోలలో వెళ్ళేవాడిని, ఒక యాత్రకి వెళ్ళినట్టు అందరిని వేసుకొని నేను సినిమా షూటింగ్కి. ఒక 400 ఫీట్లో జూమ్ లెన్స్ వేసి షూట్ చేస్తున్నారు. క్యాస్ట్ అంటూ అంత దూరంలో ఉన్నారు. అమ్మాయి నేను ఇట్లా బైక్లో కూరగాయలు తీసుకొని రావాలి. అమ్మాయి యొక్క చున్నీ ఉంటుంది కదా, శారీ చున్నీ, శారీ కొంగు, ఆ కొంగు బైక్ చుట్టుకొని తన కింద పడింది. ఇక్కడ అంతా కోసుకుపోయింది. అది డ్రాగ్ చేసింది ఒక 4-5 ఫీట్ అమ్మాయిని. అదిగోండి అదే వీడియో. అంత యాక్సిడెంట్ అయింది అమ్మాయికి. తను చేతుల మీద ఎత్తుకొని ఇట్లా పోతుంటే నేను, తను అంటుంది, శ్రీకాంత్ నీకేమైనా ప్రాబ్లమా, అసలు నువ్వు కొత్తవాడు అంటే నా చరిత్ర మొత్తం చెప్పా అమ్మాయికి. ఇంతే బడ్జెట్ ఉందమ్మా, నీకు ఇంతే ఇవ్వగలను, సినిమా ఏ ప్రాబ్లం అయినా ఆగిపోద్ది. అమ్మాయి అన్నది, శ్రీకాంత్ నీకేమైనా ప్రాబ్లం అయితే వేరే అమ్మాయిని పెట్టుకో, 3వ రోజు షూటింగే, లేదంటే నేను అన్ని స్క్రాచెస్ మానుకొని వస్తా, లేదంటే నీ ప్రాబ్లం అయితే చెప్పు, నా రికమెండేషన్ కూడా ఇస్తా. ఇది స్టోరీ. మీకు తెలియదు కాబట్టి అని ఉండొచ్చు, పొరపాటు, నో ప్రాబ్లం. మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తా, నో ప్రాబ్లం. ఇప్పుడు ఈయన ఏంటంటే ఆయన తిట్టుకుంటున్నాడు, ఆయన వేరే వాళ్ళని అంటున్నాడు, మళ్ళీ ఆయనే కవర్ చేసుకుంటున్నాడు. భలే ఉంది అసలు. మీకు సపోర్టర్ ఎవరు అవసరం లేదు, మీకు మీరే సపోర్ట్. మీకు మీరే గాయపరుచుకునేది మీరే, అలానే ఉండాలి. మనలాంటి వాళ్ళు ఒక 100 మంది వచ్చినా కూడా ఆయన సింగిల్ నోరు చాలు. లారీ చాప్టర్ 1 మేడం, ఆగస్ట్ 2 రిలీజ్ మేడం. చాలా బాగుంటది. మీరు ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చూడండి మేడం. ఓకే, కమింగ్ టు ద కంటెంట్. మీరు అడల్ట్ కంటెంట్ మీద పైకి వచ్చారు. అడిగితే నాకు సపోర్ట్ లేదు, నాకు వ్యూస్ కావాలి కాబట్టి. అడగడానికి మీరు ఎవరు అడల్ట్ చేయొద్దని మీరు రూల్ ఏమైనా పెట్టారా? యూట్యూబ్ అల్గారిథం, ఫేస్బుక్ అల్గారిథం ఇచ్చేసి చేసుకోవాలి. దాని వల్ల ఎఫెక్ట్ అవుతుంది. ఏం ఎఫెక్ట్ కాలేదు, ఎవరు ఎఫెక్ట్ కాలేదు, ఎఫెక్ట్ అయింది మీరు అంటారు. మీరు చూసారు అసలు నా వీడియోలు ఇందాక చూసినట్టున్నారు. ఈ నేమ్ అడగాలని ఆడ కూర్చొని చూసారు మీరు. చూడండి,
తమిళ చూసాక నాకు ఇంట్రెస్ట్ మేడం పోయింది. మీరు అందంగా ఉన్నారు, అబద్ధాలు చెప్పొద్దండి, బాగుండదు. అందంగా ఉన్న అబద్ధాలు చెప్పకూడదు. ఎవరు ఎక్కడ రాశారు ఎక్కడన్నది? చెప్తున్నా మీరు బాగుండదు. చెప్తున్నారుగా బాగానే. నేను చెప్పను మేడం. మీరు అందంగా లేరా? నేను హ్యాండ్సమ్ మేడం. మరి ఏదో ఒకటి. ఎస్ మేడం. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 మేడం. సో అడల్ట్ కంటెంట్ మీద పైకి వచ్చి దాంతో ఒక సినిమా తీశారు. ఇప్పుడు ఒక సినిమా చూడాలి అనుకుంటే ప్రీవియస్ వాళ్ళవి, ఇప్పుడు కొత్త వాళ్ళు అనుకోండి, వాళ్ళ బిఫోర్ వీడియోస్ ఏదో చూస్తారు. మీ సినిమాకి వెళ్ళాలి అంటే అక్కడ ఏం దొరుకుతుంది అని కంటెంట్ అనుకుంటాడు వ్యూవర్. శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో నా వీడియోలతో పాటు ఈ సినిమాకి సంబంధించిన 3 పాటలు వదిలాను 5 లాంగ్వేజ్ల్లో. అండ్ ట్రైలర్ ఈ వీక్ రేపు మధ్యాహ్నం వస్తుంది. అవి చూడండి, నచ్చితేనే సినిమాకి వెళ్ళండి, నచ్చకపోతే అక్కడ కమెంట్ పెట్టండి, నేను కొత్తగా నేర్చుకుంటాను ఏమైనా తెలియని విషయాలు ఉంటే. ఓకే, ఎన్నేళ్ల నుంచి ఉన్నారు యూట్యూబ్ లో మీరు? 4 సంవత్సరాలు మేడం. 2 సంవత్సరాలు వీడియోలు చేసా, 2 ఏళ్ళు అయింది వీడియోలు చేయాలి. ఓకే, కేసు తర్వాత చేయలేదు కదా? కేసు తర్వాత కాదు, కేసు తర్వాత ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి చేయాలి, లేకపోతే చేయలేదు. అప్పటి నుంచి చేసి ఒక 50-60 వీడియోలు చేశారు. తమ్నెయిల్స్ కూడా అవే ఉన్నాయి. తమ్నెయిల్స్ అంటే దానివల్లే నాకు వచ్చిన బిగ్గర్ మిస్టేక్ ఏంటంటే, ఏం జరిగిందంటే నా వీడియోలో మ్యాటర్ అసలు ఏముండదు, అడల్ట్ ఈ వల్గారిటీ ఏముండదు. తమ్నెయిల్ లో ఉంటది. తమ్నెయిల్లో కొన్నిట్లో ఉంది, అది రీజన్ చెప్తా. నాకు 3 ఎడిటర్లు మారారు. ఓకే, నా దగ్గర పనిచేసే వాళ్ళు 3 ఎడిటర్లు. సెకండ్ ఎడిటరు నా దగ్గర ఒక సినిమా మొదలుపెట్టా, కొత్తపేట గ్రామం అనే ఒక సినిమా. ఆ సినిమా జరిగేటప్పుడు ఆ సినిమా మీద కాన్సన్ట్రేట్ చేసి, దీనికన్నా ముందు సినిమా ప్రొడ్యూసర్ మోసం చేసి వెళ్ళిపోయారనమాట. ఆ సినిమా ఉంది, షూట్ చేస్తాను, అది 3వ సినిమా 4వ సినిమా తీస్తాను. ఆ సినిమా వర్కౌట్ చేసేటప్పుడు నా ఛానల్ కంప్లీట్గా సెకండ్ ఎడిటర్కి అప్పచెప్పాను. అబ్బాయి విలేజ్లో ఉంటాడు, ఈజ్ లైక్ ఏ యంగ్ మోర్ కిడ్ అనమాట. అదే ఒక 18 ఆ వయసు ఉంటుంది. అన్న ఇట్లా పెడితే వ్యూస్ బాగా వస్తున్నాయని పెట్టేశాడు. ఒక 20-30 వీడియోలకు అతనే పెట్టేశాడు. నేను షూటింగ్ 1 మంత్ నా ఛానలే చూడలేదు. 4 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, 4-5 ఏళ్ల నుంచి. ఆ 30 వీడియోలకు తమ్నెయిల్స్ కొంచెం అడల్ట్ గా పెట్టాడు తప్ప. ఓకే, తర్వాత చూడలేదు మీరు? తర్వాత చేంజ్ చేసా, ఇప్పుడు లేవు, ఓపెన్ చేసి చూడండి. నేను చూసే వచ్చాను, లేకపోతే నేను ఎందుకు మరి నా మాట్లాడతాను? వీడియోలు చూసినట్టు ఎవరో బాధపడినట్టు నేను చాలా చెప్తున్నాను కదా, చెప్తున్నారు. తమ్నెయిల్ చూసి అందులోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ పోయింది నాకు. స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడదాం. మీ మీడియా వాళ్ళు పైన ఒకటి మ్యాటర్ పెట్టి లోపల ఒకటి పెడతారా పెట్టరా? సింపుల్ మాట్లాడదాం. ఎందుకు అడల్ట్ కంటెంట్ పెట్టరు, అడల్ట్ కాదు ఏదైనా పెడతారు. బూతులు పెట్టరు. నేను చదివి చూపిమంటావా 100 సొసైటీకి ఛానల్లో చూపిమంటారా? ఒకటి తీయండి. ఎందుకు ఇప్పుడు డిస్కషన్? ఉండండి, టైం వేస్ట్ లేదు. ల్యాగ్ లేకుండా, నాకు ల్యాగ్ అంటే ఇష్టం ఉండదు, కానీ చేద్దాం. ఏ ఛానల్ ఓపెన్ చేద్దాం? ఇంక ఇప్పుడు అన్ని ఎతకాలి, ల్యాగ్ చాలా చూసారు కదా. అదే ఇప్పుడు హిస్టరీకి వెళ్ళా చెక్ చేస్తున్నా, లేవు మేడం, లేవు. ఓకే, ఇది ఓకే, పెట్టలేదు నేను. ఇంకొక క్వశ్చన్, మీడియా ఇప్పుడు మిమ్మల్ని సినిమా ఫీల్డ్ ఏ రకంగా అయితే తొక్కుతుందో, మీడియా కూడా మిమ్మల్ని తొక్కుతుందని ఒక వీడియో చాలా బాధాతప్త హృదయంతో ఆయన చేస్తే నేను అది చూసి వచ్చాను ఇక్కడికి మాట్లాడడానికి. ఎన్ని ఛానల్స్ కి ఇచ్చారు వీడియోస్ మీరు ఇప్పటి వరకు? నేను ఒక 10-15 ఛానల్కి ఇంటర్వ్యూలు ఇచ్చా. ఆఫ్టర్ మూవీ యాక్చువల్ గా ఎందుకన్నా రీజన్ చెప్తాను, ఒకటే డైలాగ్. నేను ఇంటర్వ్యూ ఇస్తే ఒకటి చెప్తే తమ్నెయిల్ వేరే ప్రాజెక్ట్ చేస్తున్నారు. మీరు చేసేది ఏంది మరి? ఎవరు? ఇప్పుడు మీరు చేయలేదన్నారు కదా, పెడుతున్నారుగా. మీరు చేయలేదన్నారు కదా, మరి నేను పెట్టినా నా తప్పు ఒప్పుకున్నా, మీరు ఒప్పుకోలేదు కదా. మేము మేము పెట్టలేదు. మీరు కాదు, వేరే వాళ్ళు పెట్టారు, అందుకే నేను అన్నా. నా సంబంధం లేదు కదా. మరి మీరు ఎందుకు అడుగుతున్నారు? మీరు శ్రీకాంత్ రెడ్డి, అనుష మాట్లాడారు, మరి వాళ్ళు ఎందుకు మీడియా మాట్లాడండి? మీడియాని ఇన్వాల్వ్ చేసింది మీరే, మీడియాని వాడుకుంటుంది మీరే. చెప్తాను మళ్ళీ వద్దంటున్నారు కదా మీరు. మీడియాని అడ్డం పెట్టుకొని బాగుపడింది మీరే. నేనేం బాగుపడలేదు, నా వల్ల కూడా మీడియా బాగుపడింది. కళ్యాణి గారి విషయంలో నా దగ్గర వచ్చి సప్పున 50 మైకులు పెట్టారు. నేను ఒక అమాయకుల్లాగా తెలియలాగా వాగి 3 రోజులు మెంటల్ ప్రెజర్ తెచ్చుకున్నా. ఒక్కొక్కరు 5 లక్షలు సంపాదించుకున్నారు. అప్పుడు తెలుసా మీకు? అసలు మీ సుమన్ టీవీ గారికే నేను 3 వీడియోలు ఇచ్చా. ఉదాహరణ చెప్తున్నా, మీ వాళ్ళు అంత సంపాదించుకోలేదు. ఉదాహరణ బేసిక్ వ్యూస్ వచ్చాయి, కానీ నా బాధ ప్రజలకు తెలిసింది. మరి ఇప్పుడు నేను అడిగి ఇంటర్వ్యూ పెట్టండి అని మీరు కాదు వేరే ఛానల్స్ అడిగితే, కొన్ని ఛానల్స్, అందరూ కాదు మళ్ళీ చెప్తున్నా, మార్కెట్ కొన్ని ఛానల్స్ ప్యాకేజ్ ఇవ్వాలంట, ఐప్యాక్. ఇదేం పొలిటికల్ పార్టీయా? ఒక మంచి సినిమా చేశాను, కష్టపడ్డాను, కృష్ణానగర్ మాతో పాటు 10 మందిని తీసుకొచ్చాను. ఒక సెకండ్, ఇదేమన్నా పొలిటికల్ పార్టీయా? మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఇవన్నీ మీరు మాట్లాడారు కదా, మీడియా గురించి మాట్లాడారు కదా. మీరేమన్నా సమాజానికి సేవ చేశారా? దేశాన్ని ఉద్ధరించే పని చేశారా? కష్టపడ్డారా? సమాజాన్ని బాగు చేసే వీడియో ఒకటైనా ఉందా? ఒకటైనా చూపిమంటారా? నేను చూపిమంటారా? సరే, నేను సమాజం హెల్ప్ నా వీడియోలు మీరు చూడండి. హెల్పింగ్ వీడియోలో 30-40 చేసి అవి మీరు చూడాల. అవి చూడకుండా ఏదో 30-40 చేస్తే మీరేమన్నా చాలు ఒకటైనా అన్నారు. 30 చేసా, ఒకటన్నా అని ఇప్పుడు అన్నారు. మీరు 30 చేశారు. జెన్యూన్ గా చేశారా? మీరు జెన్యూన్ గా అక్కడ ఉంది. ఒకటి ఏం ఆశించి చేయలా? చేయనప్పుడు మీరు వ్యూస్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇదిగోండి, మీడియాలో ఎందుకు ప్లీజ్ ఫోకస్ ద కెమెరా. ఈయన గ్రీజ్ పని చేస్తాడు రోడ్డు పైన. నేను వెళ్ళి చూపించకూడదు, ఇది నా పబ్లిసిటీ అవుతుంది. నేను వెళ్ళి పలకరించి నమస్తే చెప్పి, పెద్ద ఆయన ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉందని మాట్లాడి, కొంచెం డబ్బులు చేతిలో పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ ఇచ్చి వచ్చా. ఇది ఆ వీడియో వల్ల మీకు 30 వీడియోలు చేశా. ఒక నిమిషం శ్రీకాంత్ రెడ్డి గారు, 20-30 మంచి పనులు మీరు చేశారు. 20-30 కాదు, కృష్ణానగర్ లో సరే 200 చేశారండి. చాలు, 200 మీరు చేశారు ఒకటన్నా? మీకు ప్రూఫ్ ఉందా? మీరు చేశారా? మీరు నన్ను అడుగుతున్నారు, మీదుందా ప్రూఫ్? వింటారా? చెప్పండి. వింటే చెప్తా. నేను చేశా, ఆల్రెడీ ప్రూవ్డ్. 200 చేశారు, రైట్.
ఓకే రైట్. ఎడం చేతికి తెలియకుండా కుడి చేతి సాయం కూడా చేయొచ్చు. మీరు ఎందుకు పబ్లిషైజ్ చేసుకోవాలి? నా ఇష్టం అది. మా ఇష్టం అది. ఇన్స్పైర్ అవుతారు వాళ్ళు. మీడియా ఇష్టం. ఎవరిని ఫోకస్ చేయాలి, దేన్ని ప్రొజెక్ట్ చేయాలనేది నా మీడియా బాధ చెప్పినాను, మా వాళ్ళకి చెప్పినాను, మీరు అది తీసుకున్నది నా ఛానల్లో పెట్టుకున్నాను. బాధలు లేనిది ఎవరికి? కాళ్ళు సరే చేతులు ఇప్పుడు లేని వాళ్ళు ఏమంటారు, కూడా మీకు ఏం కష్టపడుతున్నారు. కావాలి ఇప్పుడు? ఓవరాల్ గా అసలు ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి థియేటర్ కి వచ్చి? ఎనీ 2 రీజన్స్ చెప్పండి. సుదర్శన్ 35mm లో బాహుబలి, త్రిబుల్ KGF లాంటి పెద్ద సినిమాలే 80 రూపాయలు 150 రూపాయలు టికెట్ పెట్టి చూశారు. అంత పెద్ద సినిమాలు, మాస్ మసాలా, దమ్ బిర్యానీ లాంటి సినిమాలు నార్మల్ ఆడియన్ కూర్చొని చూశారు. ఆ సినిమాలు చూసి ఆ విజువల్స్, ఆ సౌండ్ లో చూసినప్పుడు ఆ టికెట్ కి నేను ఏదో చిన్న బొమ్మ ఐఫోన్లో తర్వాత తీసేస్తే ఐ వోంట్ గెట్ దెమ్. వాళ్ళ ఇంటెన్షన్ నేను గ్రాప్ చేయలేను, అటెన్షన్ గ్రాప్ చేయలేను నేను. సో అప్పుడు నేనేం చేయాలి? చాలా మంచి కథ, చాలా గౌరవంగా ఆలోచించి, చాలా బాగా ఆలోచించి, నా సొంత డబ్బులు పెడుతున్నా అటువంటి సినిమా చేయాలని ఆలోచించి చెన్నైకి వెళ్ళి డైరెక్షన్ కోర్స్ చేసి లయోలా కాలేజ్లో ఇక్కడికి వచ్చి ఏ అవకాశాలు లేకుంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, అండ్ తర్వాత నేను చిన్న చిన్న సినిమాలు పనిచేసిన పేరు కూడా పర్లేదు. 4 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి సినిమా ప్రపంచంలోనే ఉండి ఆలోచించి ఒక సినిమా చేశాను మేడం. నా కోసమే చేశాను ఇదంతా. ఏదో సమాజం ప్రజలను ఉద్ధరిద్దామని కాదు, మీ ఈ కోసం సినిమా మీరు ద్వారా చేశారు. ప్రజలను అయితే ఎంటర్టైన్ చేద్దాం, ఉద్ధరించట్లే, ఎంటర్టైన్ చేద్దాం ఏ అనుకుంటున్నాను. రకమైన ఎంటర్టైన్మెంట్? ఏంటంటే ఉల్లాసం, ఉత్సాహం. దేనికి? ఇంకా ఏంటి దేనికి? ఉల్లాసం, ఉత్సాహం అంటే ఏముంది ఆ కంటెంట్ అని అడుగుతున్నాను. పాటలు ఉన్నాయి బాగా, అంటావా అట్లా పాటలు ఉన్నాయి మంచి మన దాంట్లో. డిఎస్పి గారి పాట ఉంది కదా, అట్లా మంచి పాటలు ఉన్నాయి మన దాంట్లో కూడా. రెంట్గుంటావా పర్మనెంట్గుంటావా, రెడ్డే ముట్టుకుంటావా ముద్దు పెట్టుకుంటావా, కళ్ళల్లో నా టాచ్ ఉంది, లిప్పుల్లో నా స్కాచ్ ఉంది, నా పైన టోటల్ అందా సూపర్ ఉంటుంది అని మంచి పాట ఉంది. బస్తీ పోరి మేరీ ప్యారి మస్తుగున్నవే అని మంచి పాట ఉంది మేడం. అది ఎంటర్టైన్మెంట్, అది ఉల్లాసం. శ్రీకాంత్ రెడ్డి గారు అంటే మీ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, ఇప్పుడు మీరు పాడే సాంగ్స్ కానివ్వండి, ఆ రెడ్డి అనే క్యాస్ట్ కూడా మీరు పెట్టుకున్నారు కదా. ప్రతి ఒక్కరు ఒక్కొక్క పదం వాడుతుంటారు. ఆ కథ లారీ స్టాండ్ ఓనర్ పేరు అది. అట్లా లారీ స్టాండ్, పుల్లారెడ్డి లారీ స్టాండ్ అని ఉంటది. ఆయన బర్త్డే ఆ రోజు. ఆయన సరే శ్రీకాంత్ రెడ్డి గారు, మీతో వాగి ఆర్గ్యూ చేసి మేము గెలవలేము మేడం. పెద్దవాళ్ళు లారీ చాప్టర్ 1 కు నాకు పిలిచారు, ఏదో జరిగింది, నా బాధ మీ గోడు చెప్పుకున్నాను, నాకు ఎవరు సపోర్ట్ చేయలేదంటే మీరు పిలిచారు, మాట్లాడారు. బట్ లారీ చాప్టర్ 1 సుమన్ టీవీ వ్యూవర్స్ అందరూ అండ్ మేడం ఫ్యాన్స్ నేను కొన్ని వీడియోలు చేశాను, నాకు తెలిసిన వాళ్ళు, నా ముఖం తెలిసిన వాళ్ళు. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ అండ్ బెంగాలీ. అండ్ శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్లో పాటలు, ట్రైలర్ ఉంది, నచ్చితే చూడండి. నచ్చకపోతే మీ టైము మీ డబ్బు వద్దు, వేస్ట్ చేయండి. నేను నచ్చకపోతే కమెంట్ పెట్టండి, నచ్చితే మటుకు తప్పకుండా వెళ్ళి ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మేడం. ఆల్ ది వెరీ బెస్ట్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1 ప్లీజ్ అందరూ చూడండి ప్రజల్లారా. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా మాట్లాడాము, అండ్ అందరూ మంచి వాళ్ళే, సౌమ్యులం అందరం. అండ్ కైండ్లీ వాచ్ ఆగస్ట్ 2 లారీ చాప్టర్ 1. లవ్ యూ ఆల్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.